ఓకే మాస్టర్స్. భగవంతుడికి తను అనుకున్నది సంకల్పం మాత్రం చేతే సృష్టించడం వస్తుంది. ఓకే మాస్టర్స్. సృష్టించగలుగుతాడు, లయం చేయగలుగుతాడు, నడిపించగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు. తనకి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా వరాలు ఇవ్వగలుగుతాడు. తన యొక్క మాట ద్వారా, తన యొక్క సంకల్పం ద్వారా దేన్నైనా సృష్టించగలుగుతాడు. అలాంటి శక్తి, ఆ దివ్యమైన శక్తి, అటువంటి దివ్యమైన శక్తి ఎవరికి ఉంది ఈ భూమి మీద? ఈ సృష్టించగలిగే శక్తి, నియమించగలిగే శక్తి, ఇవన్నీ కూడా ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. ఇంక వేరే ఏ జీవరాశులకి లేదు. అన్ని జీవరాశులు సృష్టి చక్రంలోనే నడుస్తూ ఉంటాయి. ఒక్క మనిషి మాత్రమే మారుతూ వచ్చాడు. తన సొంత తెలివితేటను వాడుకొని మారుతూ వచ్చాడు. ఎలా వచ్చాడు? మొట్టమొదట ఆదిమ మానవుడి కాడి నుంచి ఆకులు వస్త్రాలుగా చేసుకొని, తర్వాత ఇళ్ళు కట్టుకొని, వ్యవసాయం నేర్చుకొని, గుడిసెలు, పెంకుటిళ్ళు, తర్వాత రాజ్యాలు, చిన్న చిన్న గ్రామాలు, ఇలా విస్తరించుకుంటూ రోడ్లు, బిల్డింగ్లు, భవనాలు, ఈరోజు కార్లు, టెక్నాలజీ, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి చెందడానికి మనిషికి కారణం ఏంటి? మిగతా జీవరాశులు, ఒక పిచ్చుక ఉంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం పిచ్చుక అదే గూడు కట్టింది. ఇప్పుడు పిచ్చుక కూడా అదే గూడు కడుతుంది. ఇంక వేరే ప్రత్యేకంగా ఇంకో రకంగా ఏమి తయారు చేయదు కదా మాస్టర్స్. ఇప్పుడు మేకలు ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ గడ్డే తింటాయి, ఆ ఆకులే తింటాయి, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాయి. కానీ మనిషి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక రకమైన జీవన విధానం ఉంది, ఇప్పుడు ఒక రకమైన జీవన విధానం ఉంది. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి మనిషిలో. అంటే మనిషిలో ఈ మార్పులన్నిటికీ కారణం ఏంటి మాస్టర్స్? జంతువుల్లో లేనిది మనిషికి ఉన్నది ప్రత్యేకత ఏంది? 84 లక్షల రకాల జీవరాశులు మనకి పురాణాల్లో చెబుతారు. భూమి మీద 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయంట. వీటిలలో మనిషి మాత్రమే ఉత్కృష్టమైన వాడు, అంటే అన్నిటికంటే ఉత్తమమైన వాడు, ఉన్నతమైన వాడు అని చెప్తారు. ఎందుకని అంత ఉన్నతమైన వాడు మనిషి మాస్టర్స్? వెరీ గుడ్ మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే, మనిషికి ఉన్నతమైన బుద్ధి ఉంది, విచక్షణ ఉంది, జ్ఞానం ఉంది. సొంతంగా తొందరగా మార్పుని గమనించగలిగి దానికి తగ్గట్టుగా కొత్త ప్రణాళికలు చేసుకోగలుగుతాడు, ఉన్నదాన్ని మార్చగలుగుతాడు. ఒకప్పుడు ఫోన్ ఎలా ఉండేదంటే ఒక చేతిలో ఇలా పట్టుకొని ఇంకో చెవి దగ్గర ఇలా పట్టుకొని మాట్లాడాల్సి వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ రెండింటిని కలిపేశారు. ఆ తర్వాత ఇట్లా చక్రం తిప్పితే ఫోన్ పనిచేసేది. ఆ తర్వాత బటన్లు నొక్కితే పనిచేస్తుంది. ఆ తర్వాత ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్. ఆ తర్వాత టచ్ చేస్తే ముట్టుకుంటేనే పనిచేసే ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు దాంట్లోకి బ్యాంక్ వచ్చింది, దాంట్లోకి పోస్ట్ ఆఫీస్ వచ్చింది, దాంట్లోకి అన్నీ ఇక పాటలు, సినిమాలు, టీవీ ఛానల్స్ అన్నీ ఇక ఫోన్లో లేదంటూ లేకుండా పోయింది. బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా, రైలు టికెట్ విమానం బుక్ చేసుకోవాలన్నా, షాపింగ్, ఇంటికి వస్తువులు కొనుక్కోవాలన్నా అన్నీ దీంట్లోకి వచ్చేసింది. అంటే మొట్టమొదటి కనుక్కున్న ఫోన్ ఎలా ఉంది? కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉంది. ఇప్పుడు ఫోన్ ఎలా ఉంది? జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఫోన్ లేకపోతే ఒక్క పని కూడా జరగని స్టేజ్కి మార్చేశారు కదా మాస్టర్స్. అంటే ఇంత మార్పు ఎవరు తీసుకొచ్చారు మాస్టర్స్? ఎవరు తీసుకొచ్చారు ఈ మార్పుని? ఫోన్లో మార్పు ఎలా వచ్చింది? మనిషే కదా మాస్టర్స్. మనిషిలో ఏది తీసుకొచ్చింది? మనిషిలో ఉండే ఈ ఆలోచన శక్తి. ఓకే మాస్టర్స్, ఈ ఆలోచన శక్తి అద్భుతాలు సృష్టించగలిగింది. ఓకే మాస్టర్స్, ఊహించలేమన్నమాట. ఒకప్పుడు మాయాదర్పణంలో ఇట్లా చూసి అవతల వాళ్ళతో మాట్లాడారు అని మాయాబజార్ సినిమాలో చూపిస్తారు కదా మాస్టర్స్. ఇప్పుడు జూమ్ క్లాసులు ఫోన్లో చూస్తున్నారుగా, డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు లైవ్లో. అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తున్నారు ఈజీగా కదా మాస్టర్స్. మళ్ళీ అప్పుడు చెప్పింది పురాణాల్లో అది భ్రమేమో, అది ఎంత ఏదో ఊహల్లో చెప్పారో అనుకున్నారు. కానీ ఆ ఊహలు ఈరోజు నిజమైనగా, అది సత్యమని ఇప్పుడు అంగీకరించాల్సి వస్తుంది కదా. అప్పుడు నవగ్రహాలని పూర్వీకులు పూజించారు, 9 గ్రహాల గురించి. అప్పుడు మనకి ఏం తెలియదు, ఋషులు చెప్పారు కాబట్టి, పురాణాల్లో వేదాల్లో ఉన్నాయి కాబట్టి ఆ నవగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టాము. ఆ నవగ్రహాల్లో కూడా సూర్యుడు ఎక్కడ ఉంటాడు మాస్టర్స్? మధ్యలో ఉంటాడు కదా. మరి తర్వాత గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత, సైన్స్ డెవలప్ అయిన తర్వాత సూర్యుడు మధ్యలో ఉన్నాడు, చుట్టూతో 9 గ్రహాలు తిరుగుతున్నట్టు తర్వాత కనిపెట్టారు. చూసారా? అంటే మనిషి మేధస్సు. మరి అప్పుడేం టెక్నాలజీ ఉంది, ఇప్పుడేం టెక్నాలజీ వచ్చింది? అప్పుడు లేనిదే ఉంది. ఓకే మాస్టర్స్, అప్పట్లో మరి గడపలకి పసుపు పూసేవాళ్ళు, ఇంటి ముందు ముగ్గేసేవాళ్ళు. ఎందుకు వేసేవాళ్ళు వాళ్ళు మాస్టర్స్? ఎందుకు వేసేవాళ్ళు మాస్టర్? అవును మాస్టర్, కరెక్ట్, సూపర్. చుట్టూతా విషక్రిములు హాని కలిగించి పసుపు యొక్క ఘాటుకి ఆ ముగ్గు కర్ర, ఆ ముగ్గుకి లోపలికి రాకుండా అవి బయటే ఉండేవి అనమాట.
మళ్ళీ పండగ వచ్చినప్పుడు కాళ్ళకి పారాన్ని పసుపు పూసుకునేవాడు. ఎందుకంటే తడి ఆ రోజు ఇంట్లో శుభ్రం చేసుకుని తడిలో నడుస్తారు కాబట్టి కాళ్ళు పగిలిపోయి ఉండటం కోసం పసుపు యాంటీసెప్టిక్ కాబట్టి ఆడవాళ్ళకి సెప్టిక్ కాకుండా పసుపు పూసుకునేవాళ్ళు ఆ రోజు. ఇట్లా ఇవన్నీ ఆచారాల రూపంలో చెప్పారు మనకి. అవన్నీ ఎవరు కనిపెట్టారు మరి? పసుపు పూసుకుంటే మంచిదని, లేకపోతే 9 గ్రహాలు ఉన్నాయని, దశావతారాలు ఉన్నాయని, ఇవన్నీ ఎవరు చూశారు? ఎట్లా చెప్పారు ఇవన్నీ? వేదాలు ఎట్లా వచ్చినాయి? రామాయణం, మహాభారతం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు సృష్టించారు వీటిని? మాస్టర్స్. మనిషి ఆలోచన శక్తి సూపర్ మాస్టర్. మనిషి ఆలోచన శక్తి నుంచి వచ్చినాయి. ఓకే మాస్టర్. అయితే కొన్ని మనిషి ఆలోచన కంటే మించి కూడా వచ్చినాయి. ఇప్పుడు రామాయణం ఎలా రాయబడింది? వాల్మీకి మహర్షి రామాయణం జరగకముందే రాసేసాడు. మనిషి ఆలోచన ఎప్పుడు ఉంటుంది? ప్రెజెంట్లో ఉంటుంది. ఇప్పుడు ఉండేది ఆలోచించుకొని రాయగలుగుతాడు, లేదా గతంలో జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకొని రాయగలుగుతాడు. కానీ భవిష్యత్తులో జరగబోయే దాన్ని చూసి ఎలా రాయగలుగుతాడు? మాస్టర్. సూపర్ మాస్టర్. ఓకే మాస్టర్. అంటే ధ్యానం అనేది ఏంటంటే మనిషి ఈ మేధస్సుతో అద్భుతాలు సృష్టించగలుగుతాడు. అంటే శరీర స్థాయి, మనోస్థాయి, శరీరము, ప్రాణము, మనసు, ఈ 3 స్టేజీల్ని ఉపయోగించి అద్భుతమైన మేధా సంపత్తితో ఇప్పుడున్న ఈ ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు మనిషి. కానీ ఈ 3 స్థితులే కాదు, ఈ మేధావులు ఈ 3 స్థితుల్లో ఉండి భౌతికపరమైన అభివృద్ధిని సాధించారే కానీ దానికి తగ్గట్టుగా భౌతికపరమైన వినాశనాన్ని కూడా తెచ్చుకున్నారు. ఇది డెవలప్మెంట్ లాగా మనకు కనిపిస్తుంది, కానీ ఇదే డెవలప్మెంట్లో ఇంకో కోణం కూడా ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందా అందరికీ? ఒకప్పుడు సూర్యాస్తమయంతో నిద్రపోయేవాళ్ళు, సూర్యోదయంతో లెగిసేవాళ్ళు. అంటే గూట్లో దీపం, నోట్లో ముద్ద. సూర్యాస్తమయం అవ్వగానే గూట్లో దీపం పెట్టేసేవాళ్ళు, అప్పుడే భోజనం చేసేసేవాళ్ళు, అందరూ కలిసి నిద్రపోయేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో 7-8 గంటలు గాఢ నిద్రపోయేవాళ్ళు. ఖచ్చితంగా గాఢ నిద్రపోయిన తర్వాత తెల్లారి సూర్యోదయంతో లెగిసి, అంటే 5-5:30 అలా తెల్లవారుతుండగా అందరు లెగిసి అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? లైట్ కనిపెట్టిన తర్వాత, ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన తర్వాత ఇవన్నీ జరుగుతున్న కొద్దీ అర్ధరాత్రి 12, 1, 2 ఆ టైం దాకా కూడా ఫోనుల్లో కానీ టీవీలలో కానీ అలా కాలక్షేపం చేసేస్తున్నారు. కానీ ప్రకృతి మనకి ఎలా డిజైన్ చేయబడింది? ప్రకృతిలో మనం ఎలా తయారయ్యాము? ప్రతి జీవరాశి, అన్ని జీవరాశులు నిశాచరులు అని, లేదంటే పగలు సంచరించే జీవులు అని 2 రకాలు ఉంటాయి. అంటే గబ్బిలాలు, కుక్కలు, గుడ్లగూబలు ఇవన్నీ కూడా రాత్రి కూడా మెలుగుతూ ఉంటాయి, పగలు నిద్రపోతాయి. ఇక మిగతా జంతువులు, మనుషులు ఎలా ఉండాలి? పగలు మెలుగుతూ ఉండాలి, రాత్రి నిద్రపోవాలి. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. రివర్స్ అవడం వల్ల ప్రతి మనిషికి 8 గంటలు ఖచ్చితంగా గాఢ నిద్ర ఉండాలి. కానీ ఆ నిద్రను మనం కోల్పోయాం. ఎందుకని? ఈ టెక్నాలజీ పుణ్యమా అంట. ఈ సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ ఉండటం వల్ల రాత్రి 11, 12 అయినా నిద్రపోకపోవడం వల్ల రాత్రి నిద్ర చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు రోగాలు, ఇన్ని రకాల రోగాలు, కష్టాలకి కారణం ఏంటంటే ప్రధాన కారణం నిద్ర సరిపోకపోవడమే. అందుకోసమే ధ్యానం అవసరం అవుతుంది. ఇంతకుముందు ధ్యానం ఇంత అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ధ్యానం చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే 8 గంటల నిద్ర ఎవరు సరైన గాఢ నిద్ర పోవట్లేదు, మనం గమనించుకోవచ్చు. అందుకే ఇప్పుడు చూడండి, కొత్తగా పెళ్లి చేస్తున్నారు అనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, వాళ్ళ తల్లిదండ్రులు పక్కన ఉన్నారు అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులే బాగుంటారు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే. మంచిర్యాల రాజేశ్వర్ మాస్టర్ గారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అయితే చూడండి, అప్పటి కాలం మనుషులు బాగా నిద్రపోయారు, అన్ని రకాలుగా నేచురల్గా, అంటే ప్రకృతిలో సహజంగా దొరికే తిన్నారు, మంచి ఆలోచనలతో ఉన్నారు. ఇప్పుడు కాలం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి దాకా సెల్ ఫోన్లతో ఉండి సీరియళ్ళు చూసి, సినిమాలు చూసి మనసులో అన్ని చెడు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు, క్రూరత్వము ఇవన్నీ చూడటం వల్ల మనసు మొత్తం వాటితో నిండిపోతుంది. అప్పుడు నిద్రపోతున్నారు. అది ఎంత దారుణమైన విషయమో. ఒకప్పుడు ఎలా ఉండేది? పగలంతా పనులు చేసి అలసిపోయి రాత్రికి భోంచేసి నిద్రపోయేవాళ్ళు. వాళ్ళేమో కమ్మటి నిద్రపోయి విశ్వశక్తిని అపారంగా స్వీకరించి రెండో రోజు మంచి శక్తితో అన్ని పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళే అందుకే 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా ఆనందమైన జీవితం గడిపారు. ఇప్పటి వాళ్ళేమో 60-70కే అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా హార్ట్ అటాక్ అని, క్యాన్సర్ అని, థైరాయిడ్ అని ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కొత్తగా ఎంతోమందిని బాధిస్తున్నాయి. పూర్ణాయుష్ అనేది అది ఒక కలగా మారింది. ఎందుకనంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనిషి తెలివితేటలు విపరీతంగా పెరిగిపోయి టెక్నాలజీని విపరీతంగా పెంచేసుకుని ఆ టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి.
కానీ విపరీతంగా వాడుకోవటం వల్ల మనసు మీద కంట్రోల్ లేకపోవడం వల్ల మనసు కోరికలు ఇవన్నీ గుర్రాలు లాంటివి. అవి కళ్ళాలు, దానికి గుర్రానికి మనం కళ్ళెం వేసామనుకోండి, అది మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ఆనందంగా వెళ్ళగలుగుతాం, పలానా మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాం. దానికి కళ్ళెం లేదనుకోండి, అప్పుడు ఏం జరిగింది? అదేం తీసుకుపోతే మనం అడ్డుకోవాల్సి వస్తుంది. అది గోతిలోకి తీసుకెళ్తే గోతిలోకి వెళ్ళి పడిపోతాం. కాబట్టి ఈ మనసు అనేది కళ్ళెం లేని గుర్రంగా మారింది ఇప్పుడు. మరి ఈ మనసుని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది అత్యంత ఆవశ్యకంగా మారింది. బుద్ధుడు అంత తపస్సు చేసి 5.5 సంవత్సరాలు తపస్సు చేసి అష్టాంగ మార్గంలో ఆయన చెప్పిన మొట్టమొదటి విషయం ఇదే. మనిషికి వచ్చే సకల దుఃఖాలకి కారణం కోరికలు. ఓకే మాస్టర్స్, మితిమీరిన కోరికల వల్లే మనిషికి దుఃఖం వస్తుంది. ఆ కోరికలు ఎక్కడ పుడతాయి? మనసులో పుడతాయి. మనసులో పుట్టడానికి కారణం ఏంటి అని అంటే మరి దానికి కూడా ఒక పరిష్కారం కావాలిగా. ఇప్పుడు సమస్య అయితే తెలిసింది, మనసు నుంచి కోరికలు పుడుతున్నాయి, కోరికల వల్ల దుఃఖాలు కలుగుతున్నాయి. మరి ఈ సమస్యని ఓవర్కమ్ ఎలా చేయాలి? దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఎలా తప్పించుకోవాలంటే ఆ మనసు ఎందుకు కోరికలు పుడుతున్నాయి అంటే మనసుకి అజ్ఞానం ఉండటం వల్ల పుడుతున్నాయి. మనసు ఎందుకు అజ్ఞానంలో ఉంటుంది అంటే ప్రాపంచిక విషయాల్ని నిజం అనుకుంటుంది, అసలైన సత్యాన్ని విస్మరిస్తుంది. అసలైన సత్యాన్ని దాన్ని తెలుసుకోవడానికి కూడా ఆలోచించట్లేదు. తనలోనే ఉంది తెలుసుకోవాల్సింది, కానీ బయట అన్నీ తెలుసుకుంటుంది. అజ్ఞానం వల్ల మనిషికి మనసులో కోరికలు కలుగుతున్నాయి, కోరికల వల్ల దుఃఖం కలుగుతుంది. అజ్ఞానం వల్ల ఏం జరుగుతుంది? ఈ కారు కావాలనిపిస్తుంది, ఆ ఇల్లు కావాలనిపిస్తుంది, పలానా ఇంకేదో కావాలనిపిస్తుంది. కానీ అజ్ఞానం వల్ల అది కావాలని అనిపిస్తుంది, వచ్చిన తర్వాత ఏమో దాంతో సంతృప్తి చెందుతుందా? మళ్ళీ ఇంకోటి కావాలంటుంది. కారు కొనుక్కుంటేనేమో దానికంటే పెద్ద కంపెనీ కారు కొనుక్కోవాలనిపిస్తుంది, ఆ తర్వాత ఇంకొకటి ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది. కారులో ఏసీ ఉండాలని, లేకపోతే 7 సీటర్ కారు కావాలని, ఈ కారు చిన్నదైపోయింది సరిపోవట్లేదు, ఇట్లా ఏదేదో కోరికలు దాన్ని అల్లుకుంటా పోతానే ఉంటుంది. ఇంకా అనే పంక ఇంకా తిరుగుతూనే ఉంటుంది, దానికి అంతం లేదు. ఓకే మాస్టర్స్, అంటే మనసు మనని అజ్ఞానం వల్ల ప్రాపంచిక విషయాలు ఏదైతే అశాశ్వతమో దాని మీద మనం పరిగెత్తిస్తూ ఉంటుంది. ఓకే మాస్టర్, అసలు శాశ్వతమైనది ఎక్కడుంది? పట్టుకోవాల్సింది ఎక్కడుంది? మనలో ఉంది. దాన్ని తెలుసుకోకుండా, అంటే అజ్ఞానం అంటే ఏం లేదు, ఆత్మజ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లనే కోరికల్లో ఇరుక్కుపోయి మనసు దుఃఖాల పాలవుతుంది, మనని దుఃఖానికి గురి చేస్తుంది. ఓకే మాస్టర్స్, మరి ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే కూడా బుద్ధుడు మార్గం చెప్పాడు. దానికి జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటాడు. సరైన జ్ఞానం ఉండాలి అని అంటారు మనిషికి. సరైన జ్ఞానం ఎట్లా వస్తుంది? సాధన ద్వారా మాత్రమే వస్తుంది. గట్టిగా మనం పుస్తకాలు చదువుకున్నా, గురువుల ఉపదేశాలు విన్నా అంతవరకు మనం తెలుసుకున్నట్టు అనిపిస్తుంది, జ్ఞానం పాటించాలి అని అనిపిస్తుంది. కానీ మాయ లాంటిది మనసు, మళ్ళీ మొదటికి వస్తుంది. మనం అలా చేయలేం ఎట్టి పరిస్థితుల్లో. మన మనసుతో మళ్ళీ మనసుని జయించలేం. దీన్ని జయించే ఏదో ఒక సాధనం కావాలి. అందుకోసమే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల ఏం జరిగింది? మన మనసు మన కంట్రోల్లోకి వస్తుంది. మన కంట్రోల్లోకి ఎలా వస్తుంది అని అంటే, ఇప్పుడు మనం అన్నీ ఆలోచిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, దీని గురించి అయినా ఏదైనా సరే ఆలోచన అనేది మనసులో నుంచే వస్తుంది. కొంతమంది అంటారు, నాకు ధ్యానంలో రాముడు కనపడ్డాడు, కృష్ణుడు కనపడ్డాడు, లేకపోతే నాకు లైటింగ్ కనపడింది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. నాకు ధ్యానంలో అనుభవాలు వచ్చినాయి అని అంటారు. వాస్తవానికి అవన్నీ కూడా మీ మనసు చేసే మాయే. ఆత్మానుభవాలు వేరేగా ఉంటాయి మాస్టర్స్. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు కళలో కృష్ణుడు కనిపించాడని, నాకు ధ్యానంలో అనుభవంలో నాకు కృష్ణుడు కనిపించాడు, వచ్చి నన్ను ఆశీర్వదించాడు అని నాకు అనిపించింది అనుకోండి, అది నేను నిజమని నమ్మాను. అయితే వాస్తవానికి కృష్ణుడు ఆ మురళి పట్టుకొని నెమలి పింఛంతో, ఆ కిరీటంతో, ఆ నీలి రంగులో కనిపిస్తేనే నేను కృష్ణుడు అని గుర్తిస్తాను. అదే కృష్ణుడు ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తే నేను గుర్తుపడతాను మాస్టర్స్? మరి ఆ కాలంలో అంటే ఆ మురళి ఆ గెటప్తో ఉంటాడు కృష్ణుడు. ఈ కాలంలో కనపడితే కృష్ణుడు ఏ గెటప్లో కనపడాలి? ఇప్పుడున్న వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు కనపడాలి కదా నిజమైన కృష్ణుడు అయితే. కానీ నాకు ఆ కృష్ణుడే కనపడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? నాకు అనిపించింది నిజంగా ఇది భ్రమణ, నా కలన, మనసు మాయనా, లేకపోతే నిజంగానే ఆత్మ నుంచి దర్శనం జరిగింది మాస్టర్స్? ఇది నా మనసులో నుంచే, నా మనసులో కృష్ణుడు అంటే ఇలా ఊహించుకొని ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూశాను, గుళ్ళల్లో చూశాను, అందరూ చెప్పింది చూశాను, పటాలలో చూశాను. అది నా మనసులో ముద్రించబడింది. ఆ ముద్రనే నాకు కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు నాకు కృష్ణుడు కనపడాలి అనుకున్నప్పుడు ఆ రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ధ్యానంలో థర్డ్ ఐ ఎన్లైటన్ అవ్వబోయే ముందు దృశ్యాలన్నీ కలర్ఫుల్గా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. మీరు కూడా అనుభవాలు పొందే ఉంటారు. అంతకుముందు వచ్చే కళలకి ధ్యానంలో వచ్చిన కళలకి చాలా తేడా ఉంటుంది అన్నమాట. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 40 రోజులు కరెక్ట్గా ధ్యానం చేస్తారు. మీకు ఏ కళ వచ్చినా కూడా అక్కడ మీలో అందులోనే ఉన్నట్టుగా అన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, స్పర్శతో సహా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ తెలిసేసరికి ఇక్కడ కృష్ణుడు కనపడంగానే నిజంగా కృష్ణుడు కనపడ్డాడు, నాకు దేవుడు కనపడ్డాడు అని అంటాం. వాస్తవానికి దైవ దర్శనం ఇచ్చిన తర్వాత ఆ మనిషిలో ఎలాంటి మార్పు రావాలి మాస్టర్స్?
దేవుణ్ణి చూసిన వ్యక్తి సాధారణమైన మళ్ళీ ఆ దేవుడికి కృష్ణుడు కనపడ్డాడు అంటాడు, మా అన్న నాకు ఆస్తిలో నేను కోర్టు కేసు పెడతాను, అట్లా వెళ్తాను ఇటు వెళ్తాను అని చెప్పి ఇవన్నీ గొడవలు చేస్తూ ఉంటాడు. మా ఆవిడ నన్ను లెక్క చేయట్లేదు, నేను విడాకులు ఇస్తాను, నా పిల్లలు సరిగ్గా చదవట్లేదని బాధపడతా ఉంటాడు. ఇవన్నీ మరి దైవ దర్శనం కలిగిన వ్యక్తి ఈ లక్షణాలు ఉంటాయా? దానికి దీనికి పొసగదు. కానీ చెప్పడం మాత్రం నాకు ధ్యానంలో దర్శనం కలిగింది అని చెబుతారు. అంటే వాస్తవానికి అవన్నీ కూడా వాళ్ళు నిజమని అనుకున్నారు అది, కానీ ఈ ప్రాపంచికంలోనే ఉన్నారు. వాళ్ళలో ఏ విధమైన మార్పు రాలేదు. కానీ ఏం జరిగింది అని అంటే ఇది మన మనసు చేసే మాయ వల్ల ఆ దృశ్యం అలా అనిపించింది. నిజంగా ఆత్మదర్శనం నుంచి కలిగేది అది అద్భుతమైన తురియ స్థితిలో ఉంటుంది. 40 రోజులు కరెక్ట్గా ధ్యానం చేస్తే వాళ్ళ యొక్క స్థితిని బట్టి మాత్రం ఒక స్థితి అయితే కలుగుతుంది మాస్టర్స్. ఆ థర్డ్ ఐ యాక్టివేట్ అయిన వాళ్ళు మాత్రమే గత జన్మలు కానీ లేకపోతే భవిష్యత్ దర్శనాలు కానీ. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఒక కిరాతకుడు, అంటే దారి దోపిడీ దొంగ, అందరినీ చంపేసి అప్పట్లో అలాంటి దొంగ తన భార్య పిల్లల కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అప్పుడు నారద ముని వచ్చి నువ్వు ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నావు అని చెప్పి జ్ఞానోదయం కలిగిస్తాడు. నువ్వు ఇలాంటి పనులు మానేసేయాలంటే నేను ఎందుకు మానేసేయాలి, ఇలా చేస్తేనే నా భార్య పిల్లలకి నేను సంపాదన ఇవన్నీ చేయగలుగుతాను, ఇది నా ధర్మం కదా అని అంటాడు. నువ్వు భార్య పిల్లల్ని పోషించుకోవడం నీ ధర్మమే, కానీ ఇది ఆ సరైన మార్గం కాదు అని చెబుతాడు. అట్లట్లా నేను ఇదే చేస్తాను అని అంటాడు. అయితే సరే నువ్వు ఈ చెడు పనులు చేస్తున్నావు కదా, దీంట్లో నీకు పాపం వస్తుంది కదా, మరి ఈ పాపాన్ని కూడా వాళ్ళు పంచుకుంటారా అని అంటాడు. ఎందుకు పంచుకోరు, నేను తీసుకెళ్ళి అవన్నీ ఇస్తున్నప్పుడు ఎందుకు పంచుకోరు అని అంటాడు. కావాలంటే ఇల్లు అడిగిరా, నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, పాపము నువ్వు ఇవ్వాలనుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, అలాంటి శక్తి నీకు ఇస్తున్నాను, ఈ శక్తిని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళి అడుగు అని అంటాడు. అనగానే ఇంటికి వెళ్ళి అడుగుతాడు, నేను ఇట్లా నారదుని నాకు కనిపించాడు, నేను ఇట్లా పాపాలు చేస్తున్నాను, ఈ అన్నిటి మీకోసమే నేను చేస్తున్నాను కదా, మరి నా పాపం మీరు కొంత తీసుకోండి, నాకు తగ్గిద్ది కదా అని అంటాడు. అంటే వాళ్ళు నువ్వు తీసుకొచ్చే అయితే మేము తీసుకుంటాం కానీ పాపం మేమెందుకు తీసుకుంటాం? పిల్లలు ఒప్పుకోరు, భార్య ఒప్పుకోరు. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలిగింది. నేను దీనికోసం ఇవన్నీ ఈ పనులన్నీ చేస్తుంది, భౌతిక ప్రపంచంలో వీళ్ళని సుఖపెట్టడం కోసం నేను అధర్మ మార్గంలో వేరే వాళ్ళ పొట్టగొడుతున్నాను, వాళ్ళని చంపుతున్నాను, వాళ్ళ నగలు దోచుకుంటున్నాను, ఇన్ని అకృత్యాలు చేస్తున్నా, దీని పాపం మాత్రం ఖచ్చితంగా నేనే అనుభవించాలా, ఫలితమేమో వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను చేస్తున్నాను కానీ ఆ ఫలితం నాకు రావట్లేదు, పాపం మాత్రం నాకు వస్తుంది అని చెప్పి అప్పుడు జ్ఞానోదయం అయ్యి మళ్ళీ నారద మునిని అడిగితే అప్పుడు రామ 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 అని